ఎలీషా గారి గురించి, గెహాజీ గారి గురించి. గెహాజీ గారు చేసిన ప్రధానమైన తప్పు ఏంటండి? గెహాజీ చేసిన ప్రధానమైన తప్పు క్రైస్తవ్యం స్టార్ట్ కానించి ఎలీషా గెహాజీ గురించి చెప్తారండి కదా. చెప్పండి, పర్లేదు. అందరం లోకాన్ని ఆశించాడు, ధనాన్ని ఆశించి తను ఏం చేశాడంటే కోల్పోయాడు. కానీ ఈరోజు దేవుడు ఒక విషయాన్ని మనకు నేర్పించబోతున్నాడు. గెహాజీ ఆశించింది డబ్బును కాదండి. తను ఏది ఆశించి తన యొక్క స్థితిని కోల్పోయాడు అనేది ఈ రోజు నేర్చుకుందాం. ఎందుకంటే మనం దేవునితో సహవాసం చేస్తున్నామా లేదా అనడానికి గెహాజీ గారు, ఎలీషా గారు మన ముందు నిలబడతారు. వారిద్దరి జీవితాన్ని కనుక మనం పరిశోధిస్తే మన సహవాసం దేవుడితో ఉందా లేదనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే గెహాజీ గారు చేసిన ప్రధానమైన తప్పు ఏంటో తెలియాలి ఫస్ట్ మనకి. ఆ తప్పు ఏంటో తెలిస్తేనే ఎందుకు ఆయన కోల్పోయాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దానికి ముందుగా దేవాతి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట చెబుతున్నారండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3 నుంచి చదువుకుందామండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. 589వ పేజీ అండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాని నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవ్వడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతూ ఒక మాట ప్రస్తావిస్తున్నారండి. యెహోవాని నేనే దానిని ఏం చేస్తున్నాను? కాపు చేయుచున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది లోకస్తుల దృష్టిలో సంవత్సరంలో మొదటి సోమవారం. దేవుడు మన ప్రతిరోజు కూడా ఇది వాక్యము ఎక్కువ నేర్చుకోవడానికి విస్తరింప చేయాలని ప్రార్థన చేయండి. సఖ్యమైతే ఎక్కువ సార్లు కూడుకుని వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం అంతా కూడా. దేవుడే మనల్ని కాపు చేయుచున్నాడు, దేవుడే మనకి నీరు కడుతున్నాడు, దేవుడే దివారాత్రములు మన మీదకి ఏమీ రాకుండా కాపాడుచున్నాడు. సంవత్సరము ఆ లోకస్తుల దృష్టిలో సంవత్సరం అనుకుంటున్నారు కదండి, ఆ సంవత్సరంలో మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్న వాక్యం. ఎందుకు అంటే ప్రియులారా, జనవరి 1 అనేది ఫస్ట్గా చేసుకోవడానికి మన క్రైస్తవ సమాజం అనేది ఎక్కువ ప్రభావితం చేసింది. ఎందుకంటే యేసు పుట్టి 8వ రోజున సున్నతి చేయబడి ఇశ్రాయేలులో ఒకడిగా ఎంచబడిన రోజు అని జనవరి 1 చేసుకుంటారు. ఇది క్రైస్తవ సమాజంలో ఉన్న ఎక్కువ నమ్మే విషయం. జనవరి 1కి విషయం ఏంటంటే క్రీస్తు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని జనాభా లెక్కల ప్రకారం గుర్తింపు పొందింది ఈ 8వ రోజు సున్నతి కార్యక్రమం తర్వాత అని చెప్పేసి నూతన సంవత్సరం అని అక్కడ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మన ఎవరైతే ఆసియం రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు గణాల ప్రకారంగా చెప్పేది. అయితే జాగ్రత్తగా ఆలోచిస్తానండి, దేవుడు మనల్ని కాపు చేయుచున్నాడు, దేవుడు మనకి నీరు పెడుతున్నాడు, దివారాత్రములు మన మీదకి ఏమీ రాకుండా కాపాడుచున్నాడు. నెక్స్ట్ 5వ వచనం. ఇలాగ జరగకుండానట్లు అంటే గచ్చ పొదలు అంటే చెడువేమీ మీ మీదకి రాకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. దేవుడితో ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి. సమాధానం ఎప్పుడు ఉంటుంది? సహవాసంలో ఉంటుందా, అప్పుడప్పుడు ఉంటుందా? ఇప్పుడు నేను ఉన్నానండి, ప్రతి వారము వచ్చి మీతో సహవాసంలో ఉన్నాను అనుకోండి, మీకు నాకు ఏమవుతుంది? సమాధానం ఉంటుంది, సహవాసం ఉంటుంది. నేను ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత వచ్చి మీ ఇంటికి వచ్చి చొరవగా కూర్చుంటే మీకు నాకు ఏముంటుంది? దూరం పరిచయం, మర్చిపోతారు కూడా చాలా మట్టికి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే దివారాత్రములు మీరు ఈ భూమి మీద ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నారంటే మీ మీదకి ఏమీ రాకుండా కాపాడుతున్నది నేనే. కాబట్టి నాతో ఎలా ఉండాలి? మీరు సమాధానంగా ఉండాలి. ఈ మాట గుర్తుపెట్టుకుని ఈ వాక్య భాగం అంతా అయ్యేంత వరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడితో సమాధానం లేకపోతే మనిషి జీవితం అస్తవ్యస్తం అయిపోద్దండి, ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే లోకస్తులను చూడండి, తింటారు, తాగుతారు, పడుకుంటారు, మళ్ళీ తింటారు, తాగుతారు, పడుకుంటారు. అంతకుమించి వారు చేసే పనులు ఏమన్నా కనిపిస్తుందా? ప్రసంగి గ్రంథం అంతా కూడా వారికి అప్లై అయిపోతుంది. ఎందుకంటే సొలొమోను వీటన్నిటినీ అనుభవించి రాసిన గ్రంథం అది. అన్ని సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎందుకని?
ఈరోజు ఒక కొత్త సినిమా పాట వచ్చింది అనుకోండి, వింటారు 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 వింటారు, మళ్ళా ఇంకోటి వస్తే ఇదేమైపోతుంది, పాతది. మళ్ళా ఇంకోటి వస్తే పాతది. అంటే సమస్తము ఏమైపోతుంది, వ్యర్థమైపోతున్నాయి. కానీ సత్క్రియలు చేస్తూ మొదలు పెట్టండి. చూడండి, మన ఆత్మీయ స్థితి బాప్తిసం తీసుకునే రోజు ఒకలా ఉంటుంది. చిన్న చిన్న పనులతో మొదలెడతాం, కానీ ఒక స్థితికి వెళ్ళేటప్పటికి అభివృద్ధి పదంలో నడుస్తాం. ఎందుకంటే ఇది మాత్రమే అర్థవంతమైంది కాబట్టి. అయితే ఎలీషా గారి గురించి మీకు అందరికీ తెలుసు, ఎక్కువ సార్లు విన్నారు కాబట్టి. ఇంతకీ ఎలీషా గారు ఎవరండి? ఆయన ఎవరు? ప్రవక్త. ప్రవక్త కాకముందు ఆయన ఎవరు చెప్పాలి, ఎందుకంటే మీకు చుట్టుపక్కల ఎక్కువగా అదే ఉంది కాబట్టి. కరెక్ట్, వ్యవసాయం చేసే భూస్వామి. వ్యవసాయం చేసే భూస్వామి అండి. ఆయనకి ఎంత భూభాగం ఉందో ఒకసారి చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. క్షమించండి, 19వ వచనం. 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచున్నను. అరక అంటే ఎంత తెలుసండి? 15 ఎకరాల భూమి. అరక అంటే 15 ఎకరాల భూమి. అలాంటివి 12 అంటే 12 × 15 180 ఎకరాల భూమి కలిగిన భూస్వామి ఎవరు? ఎలీషా. ఎలీషా గారు ఒక స్థితి చెప్తున్నానండి, ఎందుకంటే ఆయన తర్వాత ఎలాగయ్యాడో కూడా నేను చెప్తాను. 180 ఎకరాలు కలిగిన ఒక భూస్వామి అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పైగా తన భూమిని తానే దుక్కు దున్నించుకున్నాడంటే అంత బలాఢ్యుడిగా ఉన్నాడు, అంత భూస్వామిగా ఉన్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి సిద్ధమైపోతాడు. ఎందుకో చెప్పమంటారా ప్రియులారా? ఏలియా గారు ఒక మాట అంటారు, ఎంత మట్టకి చాలను, నాకు ఇంకెక్కువ వద్దు. ఒకసారి 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎందుకంటే ఈ మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలండి, ఖచ్చితంగా మాట్లాడాలి. 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం. ఇదంతా ఎందుకు? యెజబెల్ ఏం చెప్పింది? రేపటికి ఈ దినానికి నేను లేకుండా భూమి మీద నేను చేసేస్తానని చెప్తుంది. చెప్పినప్పుడు ఏలియా గారు పరిగెట్టుకుని పారిపోతున్నప్పుడు అప్పుడు జరుగుతున్న సందర్భం అండి. తను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష అంటే ఏంటి? చావాలి అని కోరిక కలిగిన వాడే. ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళని ఏమంటారు? వాళ్ళు కూడా మా జీవితాన్ని ముగించుకోవాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఏలియా గారు కూడా ముగించుకోవాలనుకున్నారు, కానీ తన స్వహస్తాల మీద నిర్ణయం తీసుకోలేదు. ఏమని ప్రార్థిస్తున్నారో చూడండి. మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకోమని ప్రార్థన. ఏంటండి దాని మీనింగ్? నా పితరులు ఎక్కువ గలవా? నిజంగా అండి, మనం అందరం ఒక మాట అనుకుంటాం, ఏమని? పౌలు గారి కంటే ఎక్కువ చేయాలి, యోహాను గారి కంటే ఎక్కువ చేయాలి. అవునా? మన పితరుల కంటే మనం ఎక్కువ చేయాలని బాప్తిసం తీసుకుని దేవుళ్ళలోనికి వస్తాం కదండి. ఇప్పుడు ఏలియా గారి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? తమ పితరుల కంటే ఎక్కువ చేయాలనుకున్నాడు. కానీ యెజబెలు రావడం, భయపెట్టడం వల్ల ఏమైపోయింది? ఎందుకంటే ప్రవక్తలు ఆల్మోస్ట్ అందరూ చనిపోతున్నారు. 7,000 మంది దేవుడికి కనబడుతున్నారు, కానీ ఎవరికి కనపడలేదు? ఏలియా కనిపించలేదు. ఒక్కడగా ఉన్నాడు, ఒంటరివాడు అయిపోయాడు. అన్న టైంలో నాకు ఇంకా చాలా అయ్యా, నేను చేసిన సేవ సరిపోద్ది, ఇంకా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, ఇంత మట్టుకు చాలు, ఇంకా తీసేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? వెంటనే దేవుడు అభిషేకం చేయాలి నాడు అంటాడు. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎలీషా దగ్గరికి వెళ్తారు. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే 12 అరకలను దున్నుకుంటున్నాడు. అంటే 180 ఎకరాలను దున్నించుకునే పనిలో ఉన్నాడు ఒక వ్యవసాయదారుడు. ఆ దున్నించుకునే పనిలో ఉన్న ఆ భూస్వామి, అంత గొప్ప వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తన తల్లిదండ్రులను విడిచి తన ఎడ్లను వధించి విందు చేశాడంటే ఏంటి? మరలా వచ్చి నేను వాటిని ముట్టుకోకూడదు, ఇక దీనితో సమాప్తం అయిపోవాలి నా జీవితం అనుకున్నాడు. వెళ్ళాడు, తల్లిదండ్రులను ముద్దు పెట్టుకున్నాడు. అమ్మ నేను ఇంక వెళ్ళిపోతున్నాను సేవకి అని చెప్పేశాడు. వచ్చేసిన తర్వాత ఎలీషా గారు చేసిన పని ఏంటో ఒకసారి రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి.
రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. యెహోషాపాతు అడుగుతున్నాడంటే, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడని ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, 180 ఎకరాల భూస్వామి ఏం పని చేయడానికి వచ్చాడండి? భోజనం తింటున్నప్పుడు చేయి కడుక్కోవడానికి నీళ్ళు వేయాలి. మనలో ఎవరైనా మనకి డ్రైనేజీ క్లీన్ చేయమని మనకు ఆ స్టిక్ ఇచ్చారనుకోండి, అంతెందుకు మన ఇంట్లో బాత్రూమ్ కడగమని స్టిక్ ఇచ్చారనుకోండి, ఆడవాళ్ళ మీద అంతెత్తు లేచిపోతాం. అవునండి. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అంత గొప్పవాడు, అంత ధనవంతుడు ఎవరి చేతుల మీద నీళ్ళేయడానికి వచ్చాడు? ఏలియా గారికి ఏమైనా సమస్తము ఉన్నాయా? లేదండి. తిరుగుతున్నాడు, అరణ్యంలో తిరుగుతున్నాడు, కొండదంట తిరుగుతున్నాడు, పట్టణాల్లో తిరుగుతాడు. ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా తినడానికి ఉంటుందో ఉండదో తెలియదు, ఏమి ఉంటుందో ఉండదో తెలియదండి. ఉండకపోయినాను ఏం చేశాడు? ప్రయాణం కట్టేశాడు. చూసారా? ఎలీషా ఏలియాని విశ్వసించి తాను దేవుడు ఏలియా పక్షంగా ఉన్నాడని చెప్పి చేతుల మీద నీళ్లు వేయడానికి వచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేవలో మనకి ఏ పనైనా పెద్దదే. అది కనీసం మంచినీళ్ళు బాటిల్లో మంచినీళ్ళు పెట్టినా కూడా ఆ పని విషయంలో నువ్వు నిస్వార్థంగా ఉన్నావా లేదా అనేది దేవుడు కనబడుతుంది. మనుషులకు అది చిన్న పనేమో, కానీ దేవుడికి మాత్రం చాలా పెద్ద పని అండి. ఒక భూస్వామి, ఇంత ఎకరాల భూమి కలిగిన ఒక వ్యక్తి దాసుడుగా వచ్చి నీళ్ళేయడానికి సిద్ధపడిపోయాడే. ఈయన ఒకవైపు ఉంటే ఈయనకు ఒక గొప్ప శిష్యుడే ఎవరండి? ఎలీషా యొక్క గొప్ప శిష్యుడు ఎవరు? గెహాజీ. విన్నారు కదండి? చరిత్ర మీకు అలవాటు ఉంది కదా ఎక్కువ. ఎందుకంటేనండి, ఇవి మనకు బోధ కలిగి నిమిత్తము దేవుడు రాయించాడు. వీటి నుంచి మనం బోధ చాలా నేర్చుకోవాలండి. మన క్రైస్తవ జీవితంలో ఎలాగ బతకాలో పూర్వీకులు బతుకును ఆలోచిస్తేనే మనకు అర్థమైపోవాలన్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక విషయం చెప్పమంటారా, మనం చాలా భాగ్యవంతులమండి. పూర్వీకులకి భాగ్యం లేదు. ఎవరు ఎలా బతికారో వాళ్ళకి తెలియదు, ఎలా బతకాలో నమూనా లేదు, ఇలా ఉండాలి అని కూడా ఆలోచన లేదు. కానీ మనకు మాత్రం దేవుడు ఒక గొప్ప రూట్ మ్యాప్ ఇచ్చేసాడు. ఇది ఇలాగ ఉంటే మీరు నా దగ్గరకు వచ్చేస్తాను నాన్న, ఇంత గొప్పగా మీరు బతకాలని చెప్పి రూట్ మ్యాప్ ఇచ్చిన తరువాత కూడా బ్రతకకపోతే ఏమవుతుందో గెహాజీ పరిస్థితి ఆలోచిద్దాం. అయితే ఎలీషా గారికి చాలా మంది శిష్యులు ఉన్నారు. చాలా మంది శిష్యుల్లో ఒకే ఒక్కడు గెహాజీ. ఆయన పేరే దేవుడు ప్రస్తావించారు. ఏలియా గారు ఎన్ని సూచనలు చేశారో తెలుసా అండి? 9. ఏలియా గారు 9 అద్భుతాలు చేస్తారు. ఎలీషా గారు 18 అద్భుతాలు చేస్తారు. గెహాజీ ఏం చేయాలి? క్షమించండి, 8 అద్భుతాలు చేస్తారు ఏలియా గారు. 8 అద్భుతాలు చేస్తే ఎలీషా గారేమో 16 అద్భుతాలు చేస్తారు. మరి గెహాజీ ఎన్ని చేయాలి? 32 అద్భుతాలు చేయాలి. మరి గెహాజీ గురించి ఒక్క అద్భుతమైన ఉందా? ఎందుకు లేదంటారు? సహవాసం లేకపోవడం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడంట. జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞాని అయిపోతారన్న మాట సత్యమా అసత్యమా? మరి దేవుని సహవాసం ఎంతకాలం నుంచి ఉన్నాం మనం? 5, 10, 3, 2, 4? 6 నెలలకే వారు వీరైపోతే దేవునితో ఇంతకాలం నుంచి సహవాసం చేస్తే మనమేమవ్వాలి? ఆలోచించండి. దేవునితోనే సహవాసం చేస్తుంటే దేవునిగా మారాల్సిన స్వరూపాలన్నీ ఎలా అయిపోతున్నాయి? మనుషులుగానే ఉండిపోతున్నామేమో. ఈ రాత్రి దేవుడు ఈరోజు ఈ మాటలు మీకు వినిపించాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ అందరూ కూర్చున్నారంటే మీ ఆలోచన, మీ తలంప? అస్సలు కాదండి. మీకు స్నానం చెయ్యాలి, పరిగెట్టుకుని వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, వాక్యం వినాలని బుద్ధి దేవుడు కలగజేసినందున ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మన ఘనత మనది కాదండి. ఎందుకంటే కృప లేకపోతే నపుంసకుడికి ఫిలిప్పు ద్వారా వాక్యం వెళ్ళదు. కృప లేకపోతే
కొన్నేళ్ళు ఇంటికి పేతురు గారు వెళ్ళరు. కృప చెప్పునే జరుగుతాయండి. ఈ రోజు ఇక్కడ వాక్యం ఉండడానికి మీరు వచ్చారు అంటే అది కేవలం దేవుడు కృపచేతనే. అయితే గెహాజీ గారి గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చును. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజండని నేను ఎరుగుదును. గెహాజీ గారి గురించి ఇదివరకు మేము చాలాసార్లు విన్నామన్న వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. ఒక్కసారి అంటే మామూలుగా విన్నాము అంటే కనుక చేయపెట్టండి. ఓకే, మిగిలిన వాళ్ళు వినలేదు కాబట్టి గెహాజీ గారి గురించి విన్నారు కదండి. అయితే షూనేమీరాలు మాట్లాడుతున్న మాట ఏంటంటే తన పెనిమిటితో ఒక మాట చెప్తుంది. ఏమని? మన యొద్దకు వచ్చుచూ వెళుచున్నవాడు భక్తిగల దైవజనుడు. ఎలీషాతో పాటు ఎవరున్నారని మర్చిపోకూడదు, గెహాజీ కూడా ఉన్నాడు. మరి గెహాజీ గురించి ఎందుకు చెప్పలేదు ఇవిడ? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే తర్వాత వచనాన్ని మీరు ఆలోచిస్తే 12వ వచనం ఒకసారి చదవండి. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఎక్కడ పిలిచాడు? పైనేమో ఈయన ఉన్నాడు, కిందేమో షూనేమీరాలు ఉంది. గెహాజీని పిలిచి ఈ షూనేమీరాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతను ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయగలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి మాట్లాడవలెనా అని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను అని. గెహాజీ అంటే దగ్గరే ఉన్నాడా లేదండి? దగ్గరే ఉన్నాడు. కానీ షూనేమీరాలు పెనిమిడితో ఒకే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తుంది, ఎలీషా గారి గురించి మాత్రమే. అంటే ఈయనలో ఏం లేదని? భక్తి లేదు. భక్తి గల దైవజనుడు ఒకడు వస్తున్నారని చెప్పాలా, ఇద్దరు వస్తున్నారని చెప్పాలా? ఇద్దరని చెప్పాలండి. అంటే ఒక మంచి ప్రవక్తన తను మొదట నుంచి లేని వ్యక్తిగా ఏమన్నాడు? గెహాజీ ఉన్నాడు. మరి ఇదేంటండి, ఎలీషా గారికి తెలుసు కదండి, వెంటనే గెంటేయాలి కదా చెడ్డవాడిని అని అనుకుంటే మీకు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యోధా గారు గుర్తుకు రావాలి. తాను అప్పగించబోతున్నాడని తెలిసి కూడా యేసు ఎట్లయితే ప్రేమించాడో ఎలీషా కూడా అంతే ప్రేమించాడు. ఒక పాపిని, ఒక మంచి వ్యక్తి కాని వ్యక్తిని కూడా పక్కన పెట్టుకుని ప్రేమించగల స్వభావం భక్తులకి ఉండవలసిందండి. ఎలీషా గారికి ఉంది. కానీ గెహాజీని పిలిచి ఏమంటున్నాడు? షూనేమీరాలు ఎంత భక్తి చూపిస్తుంది కదా, అసలు ఏం కావాలి ఒకసారి అడుగు అన్నప్పుడు ఏం చెప్పిందండి ఆవిడ? చూడండి 14వ వచనం. ఆమె అడుగుగా గెహాజీ ముందు వచనం, అందుకామె 13వ వచనం చివరి భాగం అండి. అందుకామె, నేను నా స్వజనులలో, అంటే అర్థం ఏంటండి? నేను నా సొంత భూభాగంలో ఉన్నాను, నాకేమీ అవసరం లేదు. మీరు అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కొడుకు లేడు అని చెప్పింది ఆవిడ. కొడుకు లేడండి, మా ఆయన ముసలాడు అయిపోయాడండి, నాకు గర్భఫలం లేదు, నాకు గర్భఫలం ఇచ్చేలాగున ప్రార్థన చేయమనండి అని చెప్పింది ఆవిడ? చెప్పలేదు. అంటే ఈవిడికి మాత్రం లోకపరమైన ఆలోచన లేదు. ఎందుకంటే దేవుడు ఇస్తే ఇస్తాడులే అన్నంత భక్తిలో ఉంది ఈవిడ. కానీ గెహాజీ చెబుతున్న మాట ఏంటో ఒక్కసారి జాగ్రత్తగా 14వ వచనం చూడండి. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాణిని అడుగుగా, ఎవరు? గెహాజీని అడుగుగా, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అంటే కుమారుడు లేడని ఆవిడ చెప్పిందా? ఏం చెప్పింది? నాకు అంతా బాగుంది, నాకు ఏం వద్దు అని చెప్పింది ఆవిడ. ఈయనేం చెప్తున్నాడు అంటే దేని విషయంలో ఉండాలో దాని విషయంలో ఇంకేం లేదు, శ్రద్ధ లేదు.
దేని విషయంలో ఉండకూడదు అండి. ముసలివాడో వాళ్ళ పెనిమిటి ఎలా ఉన్నాడో ఏంటనేది బాహ్య ప్రపంచంతో సంబంధం లేనిదే క్రైస్తవ జీవితం. కానీ ఈయన ఏం చేస్తున్నాడండి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆవిడకి కొడుకు లేడయ్యా, గొడ్రాలయ్యా ఆవిడ, అలా పెనిమిటేమో ముసలాడైపోయాడు, మరి ఏం చేస్తావో చూడు. ఇక్కడ హెల్పింగ్ కనపడతలేదండి. ఎందుకంటే తర్వాత ఆవిడ ఏమంటుంది తెలుసా? కుమారుని ఏమని నిన్ను అడిగానా అంటది ఎలీషాతో. దెబ్బలాటకు వస్తుందండి తర్వాత. ఒక్కసారి ఆలోచించండి, ఆమె వద్దు నాకేం అవసరం లేదు సంతృప్తిగా నేను ఉన్నాను అనుకుని ఆవిడ బతుకుతున్నప్పుడు ఆవిడ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాడు చూసారా? క్రైస్తవ సమాజంలో, సంఘంలో ఈ ఇన్ఫర్మేషన్ మంచిది కాదండి. భక్తి గల వారిని చెరపడం అనేది, ఎందుకంటే తర్వాత ఆమెకు ఒక సమస్య వస్తుంది, తర్వాత ఆవిడ మళ్ళా బాధపడుతుంది, మళ్ళా వచ్చి ఎలీషా గారి మీదకి దెబ్బలాటకు వస్తుంది. ఇదంతా జరగడానికి గల కారణం ఎవరంటే గెహాజీ. భక్తి నిలబెట్టుకోలేదు. ఎందుకంటే షూనేమిరాలు ఎలీషానే అంతగా పరీక్షించిందంటే గెహాజీని ఇంకెంత పరీక్షించుంటుంది. అంటే ఒక ఇల్లు కట్టి అన్ని సదుపాయాలు ఇచ్చి ప్రతిసారి తన ఇంటికే భోజనం పెట్టి వాళ్ళకి పిలిపించిందంటే ఆవిడ ఎంత శ్రద్ధ కలిగి ఉందో ఒకసారి ఆలోచించాలి. అలాగే వచ్చిన ఎలీషాని ఎంత పరీక్షించిందో ఆలోచించాలి. ఆయనతో పాటు ఎవరిని కూడా పరీక్షించింది? గెహాజీని కూడా పరీక్షించింది. కానీ గెహాజీ గురించి ఏం రాలేదండి? మంచి తీర్పు రాలా. గత సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని పరీక్షించుంటాడు కదా, తీర్పు ఏమొచ్చిందంటారు? భక్తి గలవారమనా, భక్తి లేని వారమనా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చూస్తున్న వారు ఎవరండి? చాలాసార్లు చెప్పాను కదా, దేవుడు, దూతలు, యేసుక్రీస్తు వారు, ఇంకా ఒక జనం చూస్తుందండి మన గురించి. పరదేశులు, నీతిమంతులు కన్నులు ఇలా చూస్తున్నాయి. పైగా ముందున్న సృష్టి కూడా మనల్నే చూస్తుంది. ఎంతమంది కన్నులు నీ వైపు నా వైపు ఉన్నాయి అంటే ఈ 2019 సంవత్సరం లోకపరంగా వెళ్ళిపోయింది చూసారా? ఆ సంవత్సరం అంతట్లో ఏ తీర్పు పొందుకున్నాం మనం? ఒక స్త్రీయే దైవ జెండా కాదా అని భక్తి కొలమానంలో కొలిచింది అంటే ఇప్పుడు ఈ నీతిమంతుల కొలతలో మనం ఎలా ఉండుంటాం? ఈ సృష్టి కొలతలో మనం ఎలా ఉండుంటాం? దేవాతి దేవుని కొలతలో మనం ఎలా ఉండుంటామో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి. ఎందుకంటే దేవునితో సహవాసం చేస్తే దేవుడిగా మారాలి. ఏలియాతో కొన్ని రోజులే సహవాసం చేశాడండి ఎలీషా. ఏమని అడిగాడు? నిజంగా అద్భుతంగా ఫీల్ అవ్వాల్సిన మాట అంటే తెలుసా? నీకు ఒక పాలు ఉంది కానీ నా మీదకి ఎన్ని పాలు రావాలి? 2 పాళ్ళు ఆత్మ కావాలి. నువ్వు 8 అద్భుతాలు చేసావమ్మ, కానీ నేను 19, 18 అద్భుతాలు, 16 అద్భుతాలు చేయాలి. నేను 2 పాళ్ళ ఆత్మ కావాలి నాకు. ఎంత గొప్పగా అడిగాడండి. నాకు ఆత్మ కావాలి అని అడిగాడు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. గారి గెహాజీ ఏమని అడగాలండి? నిజంగా అండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గెహాజీ గురించి 5వ అధ్యాయంలో క్లోజ్ అవ్వకూడదు. పుస్తకం రావాలండి. ఎందుకని? గొప్ప ప్రవక్త అవ్వాలి. ఎందుకంటే ఈయన ఎలియా గారికి 1 పాలు వస్తే, ఎలీషా గారికి 2 పాళ్ళ ఆత్మ వస్తే ఈయన మీదకి ఎన్ని పాలు రావాలి? 4 పాళ్ళ ఆత్మ రావాలి. 4 పాళ్ళ ఆత్మ వచ్చిందంటే ఎంత గొప్ప ప్రవక్త అయిపోదుడండి. కానీ ఏమైపోయాడండి? దారి తప్పేశాడు. తన గురి తప్పించేసుకున్నాడండి. ఎక్కడికో వెళ్ళిపోయాడు. మొదటి నుంచి ఎలా ఉన్నాడు? భక్తిహీనుడుగానే ఉన్నాడు. భక్తిహీనుడు అంటే ఎవరండి? భక్తి విషయంలో హీనత కలిగిన వారు. రక్తహీనత అంటే ఏంటి? అసలు రక్తం లేదు అనా? రక్తంలో తక్కువ శాతం ఉందనా? తక్కువ శాతం. మరి భక్తిహీనత అంటే భక్తి విషయంలో హీనంగా ఉన్నారు. భక్తి విషయంలో. ఇప్పుడు భక్తి విషయంలో భక్తి పరుడు అని ఎలీషా గుర్తింపు పొందితే, ఎలీషా గారు గుర్తింపు పొందితే, భక్తిహీనుడుగా ఎవరు మిగిలిపోయారు? గెహాజీ అండి. గెహాజీ చేసిన ప్రధానమైన తప్పేంటో ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. అడిగి మళ్ళీ రమ్మని పంపిస్తే ఏయో చెప్పుకొని వచ్చేస్తాడు. చివరికి ఒక రోజు ఏమైపోతాడు? బిడ్డ చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆవిడ బయలుదేరి వస్తుంది. చూడండి ఆ సందర్భం. అదే 4వ అధ్యాయము 25వ వచనం.
ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూనేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొన్నటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖంగా ఉన్నామని చెప్పింది. అంటే ఆవిడ అబద్ధం చెప్పిందా? ఆవిడేం చెప్పింది? బాగున్నారా అని అడిగితే ఆవిడేమంది? అబద్ధం చెప్పింది కదండి. మరి ఏంటంటారు? ఎందుకు అలా చెప్పింది? ఆల్రెడీ బిడ్డ చచ్చిపోయాడు కదండి. అయ్యో నా బిడ్డ చచ్చిపోయాడు అని ఏడవాలి. కానీ ఏమంటుంది? సుఖంగా ఉన్నాం. ఎందుకని అలా ఉంది? బాగానే క్షేమంగానే ఉన్నామని చెప్పేసి పరుగుని వెళ్ళి ఎలీషా కాలు పట్టుకుంటుంది. ఎందుకని గెహాజీకి చెప్పుకోలేదు? ఆలోచించండి. ఎందుకు చెప్పలేదు? దానికి చెప్పిన వ్యర్థమే. ఎందుకని? భక్తిపరుడైతే నా బాధ దేవునితో చెప్పుకుంటాడు. కానీ ఇతను ఎవరు? భక్తిహీనుడు. ఇతనికి నేను చెప్పినా కూడా వ్యర్థమే. అలా ఆలోచించుకుని బాగున్నారంట, బాగానే ఉన్నామండి అని చెప్పేసి అసలు వ్యక్తితో మొరపెట్టుకోవడానికి వెళ్ళిపోయి ఏం చేస్తుందో చూడండి. 26వ వచనం 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేసును, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞాపించను. కొండ మీదకి అండి, కొండ కిందే ఈయన పరిగెట్టుకుని వచ్చేస్తే కొండ మీదకి పోయి ఏం చేస్తుంది? ఎలీషా గారి యొక్క కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకునే వెంటనే వ్యక్తి వచ్చేసాడు. ఎవరు? గెహాజీ. వచ్చి వెంటనే ఏం చేస్తాడు? పక్కకు లాగేద్దాం అనుకున్నాడు. ఆ ఎలీషా గారు ఏమన్నారు? ఆవిడ చాలా బాధలో ఉందయ్యా. అంటే ఒక విశ్వాసి ఎందుకు బాధపడుతుందో అనే విషయం కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఎవరు? గెహాజీ. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా అండి? ఎలీషా గారు గుర్తించారు అంటే ఎలీషాతో అంతకాలం సహవాసం చేస్తున్నప్పుడు గెహాజీ కూడా గుర్తించాలి కదండి. గెహాజీ కూడా గుర్తించుకోవాలి. ఎవరైనా ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి నేను ఎంత బాధలో ఉన్నాను, మీ దేవునికి మొరపెట్టు అని గత సంవత్సరంలో కానీ ఇప్పటి వరకు అయినా ఎవరైనా అన్నారా మీతో? ఎందుకు అని మీ పక్కనే చెల్లిపోయి దైవజనులు ఎవరికైనా చెప్పుకున్నారా? అంటే మీ భక్తి వాళ్ళ ముందు చాలట్లేదా? ఆలోచించండి. మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని మొరపెట్టుకుని ఇద్దరు ముగ్గురు కూడుకుని మొరపెట్టుకుందామనే మనసు మీ భక్తి వారి ఎదుట కనబడతలేదంటే మీరు ఎలాగా ఉన్నారో ఆలోచించండి. ఎందుకని చెప్తున్నానో తెలుసా అండి? ఆవిడ గెహాజీని ఎందుకు తృణీకరించింది, ఎలీషా దగ్గరికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఎలీషా గారి దగ్గర ఉన్నది భక్తి, అతని దగ్గర లేనిది భక్తి. ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ గడిచిన సంవత్సరాలన్నీ కూడా అన్యజనులు కానీ భక్తి పరులు కానీ విశ్వాసులు కానీ నీతో కష్టం చెప్పుకుని నీతో కలిసి దేవునికి మొరపెట్టడానికి ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చారా? ఆలోచించండి. రాకపోతే మనం ఎలా ఉన్నాము? భక్తిహీనతలోనే ఉన్నాం. దేవునితో సహవాసం చేయవారు దేవుడిగా మారిపోవాలి. అంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఎవరితో చెప్పుకుంటున్నారు? దేవుడితో. దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రత్యక్షంగా మీరు ఉండాలి, పరోక్షంగా నేను ఉండాలి. ఏ కష్టమైన సహోదరులు మీలో మీరు పంచుకోవాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీ విశ్వాసము వలన ఒకరు ఆదరణ పొందవలను అని దేవుడు మాట్లాడతాడు రోమిలికి రాసిన పత్రికలు. అంటే ఆలోచించండి ప్రియులారా, మన జీవితంలో ఎదుట వ్యక్తి వచ్చి బాధ చెప్పుకుని దేవుడికి ఇద్దరూ కలిసి మొరపట్టగలిగే అంత భక్తి, ఆ పవిత్రత నువ్వు ప్రవర్తన వారు ఎదుట చూపకపోతే ఇంకా దేవుడి దగ్గరికి ఎలా వస్తారు చెప్పండి? ఎలీషా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి పరిగెట్టుకుని వచ్చిందండి. ఎలీషా గారు లేకపోతే ఏముందో తెలుసా? దేవుడు నువ్వు నా అన్యాయం చేశావు కాబట్టి. మరి గత సంవత్సరం మన కళ్ళ ముందున్న ఎంతమంది మనతో ఏ విషయమో చెప్పుకోకుండా, దైవపరమైన ఏ విషయం చెప్పుకోకుండా తమ భక్తి విషయంలో జారిపోయారో ఒక్కసారి ఆలోచించండి. మనం నిలబడుతున్నామా? దేవునికి సాటిగా మనం నిలబడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకో తెలుసా అండి?
ఒకవేళ నేను ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేశాను అనుకోండి, వారికి నాకు ఏం కలవాలి? అభిప్రాయాలు కలవాలి, అప్పుడే చేస్తాను. ఇప్పుడు దేవుడికి మనకి అభిప్రాయాలు కలవకపోతే మన స్నేహితుడు అని ఎలాగో పేరు పొందుతాడండి ఆయన. అబ్రహాము దేవునికి స్నేహితుడు, ఎంత బాగుందండి. ఎందుకని? ఏ కష్టం వచ్చినా అబ్రహాంతో చెప్పుకునేవారు, అందరూ కలిసి మొరపెట్టుకునేవారు. అంత స్థితికి మనం వెళ్ళాలండి. గెహాజీ గారికి ఎలీషా గారు ఒక పని అప్పు చెప్తారండి. వెంటనే వెళ్ళి నువ్వేం చేయాలి? బాలుని లేపడానికి నా దండం పట్టుకెళ్ళి అంటాడు. దండం పట్టుకెళ్ళమన్నప్పుడు ఎలీషా గారు ఒక ప్రధానమైన ఆజ్ఞ ఇస్తారు. ఏంటది? దారిలో ఎవ్వరికి నమస్కారం చేయొద్దు, ఎవ్వరు పలకరించినా కూడా కనీసం నువ్వు ఆగి మాట్లాడకూడదు అంటాడు. ఈ ఒక్క వచనాన్ని తీసుకుని హేతువాదులు ఏం చేశారో తెలుసా అండి? మీ దేవుడికి సంస్కారం లేదు అన్నట్టుగా తీసుకొచ్చారు. ఎందుకని? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని ఒకటి నేర్పారు కదా. ఇదిగో మీ దేవుడు ఏం చేయొద్దు అన్నాడు? నమస్కరిస్తే ఏం చేయకూడదంట? అంటే సందర్భాన్ని చూడాలి కదండి. ఆ మొక్కను చూస్తే ఎలా అర్థమవుతుంది చెప్పండి? సందర్భం అంతా చూడాలి. గెహాజీ ఎలాంటి వాడంటే, ఎవరైనా నమస్కారం చెప్పారనుకోండి, మీ పిల్లలు ఎలా ఉన్నాయి, మీ గొడ్లు ఎలా ఉన్నాయి, పెరిగినాయా లేదా, మీ సంతానం ఎలా ఉంది, మీరేంటి, ఆస్తులు ఏంటి, పోగేసుకున్నారా లేదా, ఈ టైప్ మెంటాలిటీ. కాబట్టి నువ్వు ఆగొద్దు గెహాజీ, ముందు అర్జెంటుగా పని చూసుకో అని చెప్పి పంపించాడు. అది అక్కడ ఆయన ఆంతర్యం. అంతే తప్ప ప్రతి నమస్కారం చేయొద్దు. ఎందుకంటే ఈ వచనాన్ని ఎక్కడ తీసుకెళ్తారో తెలుసా? మీకు వందనాలు చెప్పువానికి ప్రతి వందనం చెప్పండి అని ఒక ఆజ్ఞ ఉంది కదా మనకి. ఆ ఆజ్ఞకి ఈ వ్యతిరేక వచనం చూపిస్తారండి. ఈ వ్యతిరేక వచనం సందర్భాన్ని బట్టి ఆలోచించండి. బైబిల్లో ఎక్కడ తప్పులు ఉండవు. తప్పు ఉండాల్సిందే మనలోనే, మనిషిలోనే ఉంటుంది తప్ప దేవుని వాక్యంలో ఉండదు. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము, రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయము 28వ వచనంలో ఒకసారి ఆమె మాట్లాడుతూ చూడండి. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడైనా నిన్ను అడిగితున్నా అంటే ఆవిడ అడిగిందా? అడగలేదండి. ఎవరా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది? గెహాజీ గారు. నేను అడిగితున్నా, నన్ను భ్రమ పట్టవద్దని నేను చెప్పలేదా? ఎందుకు నాకు ఇలా ఇచ్చి, ఎందుకు నాకు అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, ఇంకెందుకు నాకు ఆ భ్రమ ఎందుకు? ఈ ప్రశ్న వేయడానికి గల కారణం ఎవరు? గెహాజీ. నా ప్రవర్తన దేవుణ్ణి దూషించే విధంగా ఉండకూడదు. గెహాజీని దూషించడానికి అంటే గెహాజీని అడగడానికి వచ్చింది. ఇప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? దేవుని ఎదుట దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగడానికి ఉండకూడదు మన ప్రవర్తన. మన మాట తీరు అలా ఉండాలండి. ఎందుకంటే గెహాజీ తెచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఎలీషా గారినే ఎదురు ప్రశ్న అడగడానికి వచ్చింది ఆవిడ. ఇప్పుడు నువ్వు నేను లేనిపోని మాటలు చెప్పామనుకోండి, సమాజానికి దేవుడు చెప్పనివి చెప్పామనుకోండి, రేపు వాటి విషయంలో ఒక మనిషి ఏమవుతాడు? పలానా రోజు నీ కొడుకు మాట చెప్పాడు కాబట్టి. నిజంగా అండి దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, దావీదు తప్పు చేశాడు కదా, చాలా మంది తప్పు చేసినా దేవుడు ఎలాంటి వాడు? కరుణా సంపన్నుడు అనే ఒక మాట మాట్లాడుతున్నారు. మరి దావీదు ఆ ఒక్క విషయం తప్ప ఏ విషయంలోనూ తప్పిపోలేదు. మరి ఈ మాట ఒకే విషయంలో తడబడ్డాడండి. తడబడిన వ్యక్తి మళ్ళా ఏమైపోయాడు? నిలబడ్డాడు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? మిగతా క్రైస్తవ సంఘాల్లో ఉన్న దౌర్భాగ్య విషయం ఏంటంటే, దావీదు తప్పు చేయలేదా, అపోస్తులు ఆస్తులు సమకూర్చుకోలేదా, ఇవి చెప్తున్నారు. కానీ క్రీస్తు ప్రాణాన్ని త్యాగం చేయలేదా, సహనం విషయంలో యోగు ఉండలేదా, ఈ మాటలు చెప్పట్లేదు ప్రియులారా. జాగ్రత్త. క్రైస్తవ్యం అంటేనే ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఆలోచిస్తే గెహాజీ చెప్పిన ఒక మాట వల్ల ఎలీషా గారు ఎదురు ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. నా బ్రతుకుల వల్ల దేవుడు సిగ్గుపడకూడదు. అని దేవుడు సిగ్గుపడతాడా? మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్ని జనుల్లో దూషించబడుతుంది. ఆలోచించండి. మన బట్టి ఉండకూడదండి ఆయనకి. ఇంకా అని చెప్తున్న మాట ఏంటో చూడండి. 29వ వచనంలో, అతడు భ్రమ పెట్టవద్దని నీతో చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, 29వ వచనం, అతడు నీ నడుము బిగించుకుని నా దండము చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండం ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. సేమ్ యాస్టీజ్గా దండాన్ని పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి ముఖం మీద పెట్టాడు, కానీ ఏమవలేదు, బాలుడు బ్రతకలేదు. బ్రతకలేనప్పుడు గెహాజీ గారికి రావాల్సిన ఆలోచన ఏంటండి? వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఎలీషాతో చెప్తాడు, ఆ బాలుడు బతకలేదు అయ్యా అని చెప్తాడు. నిజంగా మీరు నేను ఉంటే ఏం చేయాలి తెలుసా? అక్కడే కూర్చొని ఏడ్చేయాలండి. ఎలీషా గారు చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? ఎలీషా గారికి ఉంది అంత పట్టుదల, నాకెందుకు లేదు అని ఏడ్చే స్థితిలో ఉండాలండి గెహాజీ, అంతే కదా. గారడీ సీమోన్ గురించి మీరు అందరూ విన్నారు కదా. ఒకసారి అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17-18 వచనాలు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, సీమోన్ అంటే ఎవరు? గారడీ వాడైన సీమోన్. పైన మీరు 9 నుంచి చదువుకుని వస్తే మీకు అర్థమవుతుందండి. గారడీ సీమోన్ ఏం చేస్తాడంటే, పేతురు యోహాన్లు చేస్తున్న అద్భుతమైన ఆ పరిశుద్ధాత్మను వరం కావాలని కోరుకుని ఏం చేశారో చూడండి 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యమును పట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వండి. అంటే ఒక అన్యుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? డబ్బిచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కోవాలి అనుకున్నాడు ఒక అన్యుడు. గుర్తుపెట్టుకోవాలి, ఒక అన్యుడికే దేవుడి విషయంలో అంత ఆసక్తి ఉంటే గెహాజీకి ఎంత ఉండాలండి? నిజంగా ఉపవాసం చేసి నువ్వు నాకు ఆత్మని ఇచ్చేంత వరకు, నేను ఆ బాలుని లేపేంత వరకు నేను విడవనయ్యా ఈ ఉపవాసాన్ని అనాలి. కానీ గెహాజీ ఏమంటున్నాడు? పరిగెత్తుకుని వచ్చి ఎలీషా గారు బాలుడు లేవలేదని చెప్తున్నాడు. అంటే గెహాజీ చేసిన ప్రధానమైన తప్పేంటో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. దైవజనుడుగా ఉండుటకు ప్రయత్నించలేదు. నేను ఎలీషా గారిలా ఉండాలి అని ఒక్కసారి కూడా ఆలోచించలేదండి. ప్రధానమైన తప్పు. ఎందుకంటే ఎలీషా గారిలాగా నేను ఉండాలి అని ఆలోచించుంటే భక్తి విషయంలో ముందుండేవాడు, ఆ మాటల విషయంలో ముందుండేవాడు, పని చేయడంలో అద్భుతం చేయడంలో ముందుండేవాడండి. కానీ దైవజనుడుగా నేను ఉండాలి అనే ఆలోచన ఇసుమంతైనా ఉన్నట్టుగా కనిపిస్తుందండి. ఏదో సంపాదించుకుందాం, ఏదో చేద్దామని ఎలీషా దగ్గర మాత్రమే ఉన్నారు. కానీ ఎలీషా గారు ఏలియా దగ్గర ఎలా ఉన్నారు? నాకు 2 పాళ్ళు కావాలయ్యా, నాకు ఈ భూమి మీద ఏమి వద్దు, భూమా ఉందే అస్సలు వద్దు, నాకు తల్లిదండ్రులా ఉన్నారు, ఇంకా నా జీవితంలో పెళ్ళ అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నీలా నేను ఉండాలన్నాడు. ఏలియా గారు వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నాడండి? నీలో ఉన్నది నాకు 2 పాళ్ళు కావాలి అన్నాడంటే దైవజనుడుగా ఉండడానికి ప్రయత్నించిన వాడు ఎలీషా అయితే అసలు ఉండడానికే ప్రయత్నం చేయలేని వాడు గెహాజీ. మరి 2019లో ఎంతమంది ప్రయత్నించాను దేవుళ్ళ ఉండడానికి? ఒకసారి ఆలోచించండి. 1 సంవత్సరం అంతా దేవుడు టైం ఇచ్చాడు తనలాగా ఉండడానికి మనం ప్రయత్నిస్తామేమోనని. మరి ఎంతమంది ఉన్నాము? ఎంతమంది ఉన్నారో మీ మనస్సాక్షి మీ మీద ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. ఇంకా నాకేం తెలియదండి, నేను వాక్యంలో రావడం కొత్త అండి, ఇప్పుడిప్పుడే వచ్చాను అని మీరు ఎవరైనా అనుకుంటే కనుక మీకు ఒక మాట, కలిగి ఉన్నవాడికి కలిగి ఉన్నంతలోనే కొలవబడు. నాకు 5 రెఫరెన్స్లు తెలుసు అనుకోండి, ఆ 5 రెఫరెన్స్లోనే దేవుడు నన్ను కొలుస్తాడు. నాకు ఈ బైబిల్ అంతా తెలుసు అనుకోండి, బైబిల్ అంతట్లోనే నన్ను కొలుస్తాడు. కలిగి ఉన్న వానికి ఇచ్చినంతలోనే కొలుస్తానని చెప్పాడు. ఒకవేళ ఇదంతా మనం చచ్చిపోయేటప్పుడు రేపో మాపో నేను చనిపోతాను అనుకోండి, నాకు బైబిల్లో ఇంకా చాలా విషయాలు తెలియదు అనుకోండి, నాకు ఎప్పటి వరకు ఎంత వాక్యం అయితే తెలుసా అంత వాక్యంలోనే కొలత వస్తుంది. మరి 2019లో ఎన్ని వాక్యాలు విని ఉంటాం మనం? అన్ని వాక్యాలు ఏం చెప్తున్నాయో తెలుసా? దేవునిగా మారండి అని మాత్రమే చెప్తాయి. మరి దేవునిగా ఉండడానికి ప్రయత్నించామా? ఆలోచించండి. మనం ఏంటండి దేవుడిగా ఉండడం ఏంటండి? అసాధ్యం అండి అంటారా? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అండి. ఒక్క ప్రశ్న అడుగుతాను. మీ అమ్మ మీ నాన్న మొయ్యగలిగినంత బరువే వేస్తారా, ఎక్కువ బరువు వేసేస్తారా? మొయ్యగలిగినంత బరువే కదండి. మరి దేవుడు కూడా మనల్ని ఏమన్నాడు?
మొయ్యగలిగినంత బరువే, నాలా ఉండండి అని మొయ్యగలిగినంత బరువే ఇచ్చాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, దేవుడు అంటే అద్వితీయుడు, ఆయనతో మనం ఎలా సమానం అవుతాం, అస్సలు కుదరదు అనుకుంటున్నాం మనం. కాదండి, ఆయన మనం చేయగలడు అని నమ్మకంతోనే మనకేమిచ్చాడు, నాలా మారండి అని పనిచ్చాడు. నిజంగా పుట్టినప్పుడు ఉన్న స్వభావమే కదండి, పుట్టినప్పుడు ఉన్న స్వభావమేనా? మీలో ఎవరికైనా కక్షలమే పుట్టినప్పుడు? ఒక సహోదరుడు అంటే ద్వేషం ఉందా? కనీసం కొడితే చిన్నప్పుడు అందరూ కొట్టేసి గిల్లేస్తారు, వాళ్ళని ఇలాగ కొట్టడానికని చేయాలి కదా, ఏడుస్తూ వెళ్ళిపోతాం మనం పక్కకి, అమ్మ ఒడిలోకి. అవునా? అది మన స్వభావం. కానీ ఏం చేస్తాం, వయసుకు వచ్చేటప్పటికి కొడితే నలుగురిని తీసుకెళ్ళి కొట్టేస్తాం. ఇప్పుడున్న స్వభావం అద్దెకి తెచ్చుకున్నామండి, అద్దెకి తెచ్చుకున్నాం. ఒకటి చెప్తాను, బాధపడకండి, అసలు ఎవ్వరు కూడా బాధపడకండి, ఎక్కడికి వెళ్ళిన మాట ఖచ్చితంగా చెప్తాను. మనం అందరం అన్నమే తింటాం కదా, అవునా? సరదాగా ఎప్పుడైనా గడ్డి తెచ్చుకుంటానండి, తింటారా? పచ్చగడ్డి కోసిచ్చేస్తాం, తింటారా? తినరు. ఎందుకని? ఆహారం మా స్వభావం అని మనకందరికీ తెలుసు. మరి దైవత్వం మన పుట్టుకలోనే ఉందిగా, ఆ స్వభావాన్ని కంటిన్యూ చేయాలిగా. మళ్ళీ గడ్డి అనే పాపాన్ని ఎందుకు తింటున్నామండి మనం? ఆలోచించండి. ఆ గడ్డి అని పాపం తింటే అరుగుతుందా? రోగాలమయమే. కాబట్టి పాపం అనేది మన ఆహారం కాదు, పవిత్రత దైవత్వం అనేది మన ఆహారం. ఆ అట్టిది కలిగిన వాడే ఎలీషాగా నిలబడితే, కానీ గెహాజీ మాత్రం ఎలా ఉన్నాడండి? నిజంగానండి, ఈయన చేసిన తప్పేంటో తెలుసా? దైవజనుడుగా ఉండడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. నిజంగా ఆ బాలుని లేపలేనప్పుడు ఏడుస్తా ప్రోకరించి ప్రార్థన చేయాలి, దేవా నన్ను ఎందుకు ఇంకా వదిలేసావు, నన్ను ఎందుకు ఇంకా మీరు మార్చలేదు, నేను ఎందుకు ఇంకా పనికి రాకుండా ఉంటున్నాను. ఒకే ఒక్క, ఎందుకంటే శిష్యులు, యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు ఏమన్నారండి? మేము ఇది చేయలేకపోతున్నాం ప్రభా అన్నారు. కొంతమంది చేసుకుని వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఈ గెహాజీ ఏమని ఫీల్ అవ్వాలండి? దైవజంట దగ్గరికి వచ్చి బాధపడాలి, నాకు ఎందుకు ఇంకా ఈ శక్తి దేవుడు ఇవ్వలేదు, నాలో ఇంకా ఏమన్నా లోపం ఉందా అని అడగాలి తప్ప, నువ్వు చేసుకో అని చెప్పేసి దండం పట్టుకొచ్చి ఎలీషాకి ఇచ్చేస్తాడు. ఎలీషా వెళ్ళి మళ్ళా బతికిస్తాడు. తర్వాత జరిగిన సందర్భం, నయమాన్ గారు వస్తారు. నయమాన్ గారు ఎవరండి? సిరియా దేశపు సైన్యాధిపతి. సైన్యాధిపతికి వాక్యం చెప్పింది ఎవరు? చిన్నది. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చిన్నదే సిరియా దేశాన్ని ఏం చేసింది? దేవుని పాదాల యొద్ద పడేసింది. ఒక చిన్న ఆమె, 8 సంవత్సరాలంట చరిత్ర ప్రకారంగా అమ్మాయికి. 8 సంవత్సరాల ఆ పాప సిరియా దేశాన్ని అంతటినీ దేవుని పాదాల దగ్గరకు తీసుకెళ్ళిపోయింది. మన వయసులు ఏంటో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని చాలా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే ఆ పాపను లేపుతాడు దేవుడు. 8 సంవత్సరాల్లోనే నా గురించి ప్రకటించింది అని ఆ పాపను ఒకవైపు నిలబడితే, మన జీవిత కాలాన్ని ఒకవైపు పెడతాడు. ఏం చేశావు అని చెప్పి. ఒక దేశాన్ని మార్చడం కష్టమా? ఒక మనిషిని మార్చడం కష్టమా? దేశాన్ని మార్చడం కష్టం కదండి. అటువంటి సిరియా దేశాన్ని పట్టుకొని దేవుడి పాదాల మీద పడేసింది. తల్లిదండ్రులు ఉన్నారా? లేదు. పోనీ కనీసం తన బాల్య దశలో ఉంది, పోనీ మెచ్యూరిటీ లెవెల్స్ అయినా ఉన్నాయా? అస్సలు లేదు. తెలిసింది దేవుడు, ఆ దేవుడిని ఏం చేసింది? ప్రకటించి. మన పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా నేర్పించండి. వాళ్ళు యేసుక్రీస్తు 12వ ఏటకు వచ్చేటప్పటికే బోధకుల మధ్య నిలబడి ఏం చేయాలి? ప్రశ్నలు అడుగుతూ సమాధానం ఇవ్వాలి. అంత గొప్పగా పిల్లల్ని పెంచండి, ఎందుకంటే యేసు లాంటి వారే ఆయనకి కావాలి. గెహాజీ గారు చేసిన ఇంకా కొన్ని లోపాలు ఏంటో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే, నయమానుని ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళి మునిగిన తర్వాత నీకు ఏమొస్తుంది? పసిపిల్ల దేహం వస్తుంది అని చెప్పేసి ఎలీషా గారు చెప్పినప్పుడు, సమస్తము నీకు ఇస్తాను, నువ్వేం తీసుకుంటావో తీసుకో అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటో చూద్దాం. 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినది అతనితో చెప్పగా,
ఎలీషా, ఎవరి సన్నిధిలో నేను నిలబడుతునో ఇశ్రాయేలు దేవుడైన ఆ జీవము తోడు నేను ఏమియూ తీసుకొనని అతడు నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఎవరి సన్నిధిలో నిలవబడితేనో, ఈ మాట ఎవరితో తెలుసా? ఎలియా గారు. ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ ఉన్నాడని బయలు ప్రవక్తలతో డిస్కస్ వచ్చినప్పుడు నేను ఎవరి సన్నిధిలో నిలవబడుతున్నా ఆ దేవుడు సాక్షిగా అగ్ని దిగవలసిందని మాట్లాడతాడు. దైవజనుడు పలికిన మాటని ఆ స్టీజ్గా కిందున్న శిష్యుడు ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు. అంటే ఏలియా వలె ఉండడానికి అన్ని విషయంలో ప్రయత్నం చేశాడు. ఎవరు? ఎలీషా. మరి గెహాజీ ఏం చెప్పాలండి? నేను ఎవ్వరి సన్నిధిలో నిలబడుతానో ఆ యెహోవా జీవముతోడు నయమాను నీ కూడా నాకేమీ వద్దని చెప్పాలి. అంటే తన కళ్ళ ముందే దేవుడు పెట్టాడు కదండి. కళ్ళ ముందే ఒక దైవజనుడిని పెట్టి బోధ చేస్తున్నా కూడా గ్రహించలేని స్థితిలో ఎవరున్నారు? గెహాజీ ఉండిపోయాడు. నీవు నేను అలాగూ ఉండకూడదు. మన కళ్ళ ముందు ఎవరున్నారు తెలుసా? నిలువెత్తు స్వరూపం వాక్యం యేసుక్రీస్తు ప్రతి దినము ప్రతి క్షణము మన కళ్ళ ముందు కనిపిస్తూ నేను కనిపిస్తున్నాను, నా మాట విను అని చెప్పినప్పుడు ఆయనలో ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రధానమైన పాపలం అయిపోతామండి. ప్రధానమైన పాపలం అయిపోతాం. ఎందుకంటే మనం వాక్యం నేర్చుకుంటున్నాము, నెక్స్ట్ అన్ని పాటలు పాడడం నేర్చుకుంటున్నాము, పని చేయడం నేర్చుకుంటున్నాము, అన్నీ ఓకే. కానీ మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునిగా ఉండడం నేర్చుకోవాలి. ఇది మనకు రావాలండి. ఇది వచ్చినప్పుడే మనం ఏమవుతామో తెలుసా? కంప్లీట్ మ్యాన్, అంటే సంపూర్ణ పురుషులం అవుతాం. సంపూర్ణత అప్పుడే మనకు వస్తుందండి. గెహాజీ చేసిన మాట ఏంటో ఒక్కసారి, అతడు ఎంతో బతిమాలినను ఎలీషా ఒప్పుకోలేదంట. ఇదంతా ఎవరి కళ్ళ ముందు జరుగుతుంది? గెహాజీ కళ్ళ ముందు. ఎంతో బతిమాలిన. నిజంగానండి, మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు దేవుడిని ఎంతైనా బతిమాలండి, దేవుడు పాపం చేయడు. అవునంటారా కాదంటారా? ఒప్పుకుంటున్నారు కదా? దేవుడిని మీరు ఎంత బతిమాలినా, దేవా నా కోసం ఒక్క దుష్ట మాట ఒక్క మాట పలుకు దేవా అన్నా కూడా దేవుడు ఎంత బతిమాలినను ఒప్పుకోడు. కానీ గెహాజీలు ఉన్నాం కదా, మనం ఏం చేస్తాం? బతిమాలిన అవసరం లేదండి. ఒక్కసారి ఒక గన్న ఏదో పెట్టి అర్జెంటుగా అబద్ధం ఆడతావా లేదా అంటే ఆడేస్తాం. ఒక్కసారి కొట్టడానికి వచ్చి దోషణ మాట పలుకు అంటే పలికేస్తాం. కానీ ఆయన ఎంతో బతిమాలినను ఒప్పుకోడు. నిజంగా హబక్కూ గారు మాట్లాడతారు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది. అంటే ఏంటి? అసలు దేవుడికి దుష్టత్వం చూడడం కూడా ఇష్టం లేదంటండి. మరి మనం ఏం చేస్తాం? దాంతోనే ఉంటాం. ఉండకూడదు ప్రియులారా. అవి మనము చెప్పాను కదా, అది గడ్డి, వాక్యము నిజమైన జీవాహారం. జీవాహారాన్ని తినండి, అప్పుడే మన జీవితానికి ఏమవుతుంది? ఆరోగ్యం. చూడండి 5వ వచనం 5వ అధ్యాయము 20వ వచనం. అంతట దైవజనుడైన ఎలీషా. ఒక్క నిమిషం, దైవజనుడు అంటే అర్థం ఏంటండి? దేవుని ప్రజలు. దైవజనుడు అంటే చిన్న మాట కాదు, వీరు దేవుని సొత్తు అన్నమాట. దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిలో అంగీకరించుటకు, చూసారా, ఆయన మనసు లేదు కానీ నాకు ఉంది. దేవుడికి దేహం లేదు కాబట్టి తప్పు చేయట్లేదండి. మనకేముంది చెప్పాలి? దేహం ఉంది. జారత్వము దేహమునకు వెలుపటి జరుగుతున్నది కానీ దానికి తీర్పు దేనికి ఇస్తానన్నాడు? ఆత్మకి ఇస్తానన్నాడు. దేహం అనేది సంబంధే లేదండి పాపం విషయంలో. ఆత్మ ముఖ్యం. ఎందుకని? నువ్వు ఏ తప్పు చేసినా కొట్టేది దేన్ని? ఆత్మనే. దేవుడికి దేహం ఉన్నా లేకపోయినా ఆయన తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. కానీ
సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవం, అది సంభవించలేని పని అని చెప్పేశాడు యోబు గారు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడండి, ఎలీషాకైతే మనసు లేదు కానీ నాకుంది. ఎలీషా గారు మనసు ఒక్కసారి ఆలోచించాలి కదండి. అటు షూనేమీరాలు వచ్చి బాధపడుతున్నప్పుడు ఎలీషాలా ఆలోచించలేదు. షూనేమీరాలకి ఏం కావాలి అని అడిగినప్పుడు కూడా ఎలీషాలా ఆలోచించలేదు. కనీసం వాళ్ళని బతికించడానికి వెళ్ళు, నువ్వు స్వస్థపరచు అని నమ్మకంతో దండం ఇచ్చినాను, ఎలీషా వాళ్ళే చేయడానికి కార్యం చేయడానికి ముందుకెళ్ళలేదు. ఇప్పుడు తిరస్కారం చేసినాను, ఆ విషయంలో కూడా ఒప్పుకోవట్లేదు. ఈ స్వభావాలన్నీ మనలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఇది ఎలీషా గెహాజీ గురించి కాదు, మన గురించి. సహవాసంలో ఏమైనా దోషం జరిగితే పాతాళమే గతి. దేవుడితో సహవాసం చేస్తున్న ఈ తరుణంలో ఒక్క దోషమైన ఒక్క ఆలోచన నిన్ను ఎక్కడికి పడేస్తుందో తెలుసా? నరకంలో ఒక మూలకు దోసేస్తుంది. అపవాదికి వచ్చింది ఆలోచన, క్రియ. ఆలోచన నీ మనసులో నువ్వు అనుకుంటివి అన్నాడు దేవుడు. సో చూడండి అన్నమాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని ఎక్కడ అనుకుందండి అపవాది? మనస్సులో అనుకుంది. అనుకుంటివి కదా, నీవు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోయబడితే. ఒక్క ఆలోచన అనుకుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక మనిషికి సగటుగా రోజుకి 80,000 ఆలోచనలు వస్తాయంటండి. ఈ అన్ని ఆలోచనల్లో మనం నిర్దోషులమని తీర్పు పొందుతున్నామా? 80,000 ఆలోచనలు వస్తే ఒక్క ఆలోచనకే నరకం ఇచ్చేస్తే దేవుడు దానికి, మన పరిస్థితి ఏంటి? నీతిమంతుడే రక్షించే దుర్లభం అయితే భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తాడంటాడు పేతురు గారు. ఒక్కసారి ఆలోచించాలి. క్రైస్తవ జీవితం బ్రతికితే ఆనందమయ్యి, బ్రతకలేకపోతే అసలు దీంట్లోకి రాకపోవడమే మంచిదంటున్నాడు. ఎందుకని? తెలియని వానికి కొన్నే దెబ్బలు, తెలిసిన వానికి అనేకమైన దెబ్బలు. బ్రతకండి, బ్రతకగలం కాబట్టే దేవుడు ఈ నిబంధన రాశాడు. అంటే దీంట్లో ఏదైనా కష్టంగా అనిపిస్తుందా అండి? ఇది ఇప్పుడు చెప్పిన మాటలన్నీ చాలా కష్టంగా ఉన్నాయండి, కుదరదండి, ఇబ్బంది అండి, మేము పాటించలేమండి అనుకుంటున్నారా? అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు, ఇదంతా పాటించడం మా వల్ల కాదండి, చాలా ఇబ్బంది అండి అని మీలో ఎవరైనా అనుకుంటే ఒకటే ఒక మాట, ఇక్కడే మీరు దైవాలుగా బతకకపోతే పరలోకంకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఈ సాతాను చేసిన పనే చేస్తారు. ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఎవరి మీదకే యుద్ధం ప్రకటిస్తాము. అస్తమాన పవిత్రత పవిత్రత పరిశుద్ధత అంటావు, అస్సలు నేను ఉన్నా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అన్నారనుకోండి, పరలోకంలో అద్వితీయుడు కోపము అద్వితీయమే, ప్రేమ అద్వితీయమే, ఎక్కడికో పంపించేస్తాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అండి, ఆలోచనే దాన్ని నరకానికి పంపించేస్తే 80,000 ఆలోచనల్లో మన ఆలోచనల విషయంలో ఎన్ని తీర్పులు జరుగుతున్నాయో భయం పుట్టాలి. ఈ సంవత్సరం అంతా ఈ 2020 ఎందుకంటే మనం ఒకవేళ ఎవరైనా మనలో ఎవరైనా మరణిస్తే మన ఫోటో మీద ఏమేస్తారు? 20 అనే వేస్తారు, అవునా? ఈ 20 సంవత్సరము ముగింపు లోపే లేదా మన ముగింపు లోపే దైవాలుగా మారిపోదాం. ఫస్ట్లో మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఒక పద్యం ఉంది కదా, తినగ తినగ వేమ తీయనుండు, అనగా అనగా రాగా మతిశైలిచుండు. శుభ్రంగా ఒక్కసారి రాగం రాకపోయినా అలాగే పాడుతానంటే ఏమైపోద్ది? అస్సలు మతిశయం అంటే ఒక అతిశయం వచ్చేస్తుందంట. తినగ తినగ వేమ తీయనుండు, సాధనముల పనులు సమకూరు దానిలోన విశ్వదాదరామ వినరా వేమ అని చెప్పేశాడు. ఎవరు? వేమన. ఇది వేమన చెప్పిన పాఠం కాదు, సాధకము చేసుకోమని బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. ప్రాక్టీస్ చేయి. అంటే ఆదాము తప్పు చేయడం వల్ల వచ్చిన కొత్తవి ఏంటో చెప్పండి ఒకసారి. అప్పటి వరకు లేదు, కానీ ఆదాము తప్పు చేయడం వల్ల ఒక 7 విషయాలు భూప్రపంచం మీదకి వచ్చేసింది. ఫస్ట్ది మరణం, అప్పటి వరకు లేదు కానీ వచ్చేసింది. రెండవది గచ్చ పొదలు, అప్పటి వరకు లేవు కానీ అప్పుడే శాపం వల్ల ఏమొచ్చింది? గచ్చ పొదలు మొలిపిస్తాయని ఒక ఆజ్ఞ వచ్చింది. ఇంకా మూడోది శాపం అనే మాటే లేదు
కానీ వచ్చేసింది. ఇంకా దుఃఖం అనే మాటే లేదు, దుఃఖం వచ్చేసింది. దిగంబరత్వం అంటేనే ఏంటో తెలియదు, దిగంబరత్వం వచ్చేసింది. దేవునితో ఎడబాటు అంటేనే తెలియదు, కానీ ఎడబాటు వచ్చేసింది. ఇలాగా ఆదాము చేసిన ఒక అతిక్రమం వల్ల ఎంత తీర్పు వచ్చేస్తే, మన ఒక తప్పుడు ఆలోచన వల్ల క్రైస్తవ జీవితమే నరకానికి వెళ్ళిపోద్దేమో. జాగ్రత్త. ఫస్ట్లో ఇబ్బందిగా ఉంటుందండి, కానీ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. మనం అందరం లేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, దేవా నీలాగా ఉండడానికి శక్తిని దయచే. నువ్వు నాకు ఇచ్చావు అంటే అది మొయ్యలేని భారం కాదు, మొయ్యగలిగిన భారమే. నన్ను నడిపించేవాడము, పాడతారు కదా, నడిపించు. ఖచ్చితంగా పాడాలి. ఎందుకని? ఈ నావ పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభు కృప ఉండాలి. కాబట్టి ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దైవజంటుకు మనసు లేకపోతే ఈయనకేముండకూడదు, మనసు ఉండకూడదు. దేవుడికే పాపం చేసే మనసు లేకపోతే క్రైస్తవులకి ఆ మనసు ఉండకూడదండి, ఆ మనసు ఉండకూడదు. కానీ ఏమన్నాడు? నేను పోయి తెచ్చుకుంటాను. చూడండి, రాజా 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజా 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం ముగించుకున్నామండి. జాగ్రత్తగా వినండి. అంతగా దైవజండైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకువచ్చిన వాటిలో అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకొందునని నయమానును కలుసుకొనుటకై పోవచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగు వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. ఫస్ట్గా చేసిన మాట ఏంటంటే, యెహోవా జీవంతోడు నేను ఖచ్చితంగా ఏం తెచ్చుకుంటాను? ఏదో ఒకటి తెచ్చుకుంటాను. నిజంగా యెహోవా జీవముతోడు నేను ఈ బాలుణ్ణి లేపుదును అన్నాడా? యెహోవా జీవంతోడు శూనేమిరాలు కష్టం ఏదైనా నేను గ్రహించాలి అనుకున్నాడా? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాక్యము వాడవలసిన పద్ధతిలో వాడాలి. తెచ్చుకున్నాడు, నిజంగా తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం. యెహోవా జీవంతోడు ఏదైనా ఒకటి తెచ్చుకుంటా అన్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ఆ ఒకటి కుష్ఠరోగం. వాక్యము సరిగ్గా వాడకపోతే అది మన మీదకి ఏమవుతుంది? విషంగా మారుతుంది. ఒకవేళ వాక్యం సరిగ్గా వాడమా జీవాన్ని ప్రసాదిస్తుంది. సరిగ్గా వాడకపోతే పైగా ఎవరి మీద ఒట్టేశాడండి. నిజంగాను అప్రమాణం చేయొద్దన్న దేవుని సాక్షిగా ఒకటి తెచ్చుకుంటాను, ఏదైనా ఒకటి తీసుకుంటాను. నయమాను వదిలేసింది ఏంటి? తీసుకుంది ఏంటి? గెహాజీ ఒకటి తెచ్చేసుకున్నాడు. చూసారా? యేసుక్రీస్తు వదిలేయమని అందరికీ చెప్పింది పాపం. మనం కావాలని తెచ్చుకోకూడదు. దైవజండని ఎలీషాకి ఎటువంటి మనసు ఉందో గెహాజీకి కూడా అదే ఉండే. ఇంకా కొన్ని పేజీలు ఆయన గురించి రాయబడుతుంది. విచిత్రం ఏంటంటేనండి, గెహాజీ గురించి అయితే పేజీలు 5వ అధ్యాయంతో అయిపోయింది. ఇప్పుడు మీకు నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. ఎక్కడ? జీవ గ్రంథంలో. అవునా? ఈ జీవ గ్రంథంలో మన పేర్లు ఏమవుతున్నాయి? లిఖితమవుతున్నాయి. యెహోవా తన భక్తులు మాట్లాడుకొనుచుండగా ఆయన వింటున్నాడు. వారి నామమును జ్ఞాపకార్థ గ్రంథములో రాయిచున్నాడు. మనం ఏం చేస్తున్నామో ప్రతి పని కూడా ఏం చేస్తున్నాడండి? దేవుడు రాసుకుంటున్నాడు. ఇప్పుడు గెహాజీ గురించి కొన్ని పేజీలు గెహాజీయే చింపుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన జీవ గ్రంథంలో పేజీలు మనం అందరం చింపేసుకుందామా లేదా ఉంచుదామా? ఒకసారి ఆలోచించండి ప్రేమ. ఎందుకు ఇంతలాగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈ సంవత్సరంలో మనము ఆయన వలె మారాలి. ఖచ్చితత్వం ఆయన వలె మారాలి. నెక్స్ట్ చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి? నా యజమానుడే నన్ను పంపించాడు. పైగా దేనికోసం పంపించాడంట? 2 మనుగుల వెండి
2 దుస్తులు. ఎలీషా మాట చెబితేనే నయమానికి ఏం కలిగింది? కుష్ఠరోగం. అంటే కుష్ఠరోగానికి ఎప్పుడు మందు వచ్చిందో తెలుసా? 1960లో లెప్రస్ అనే ఒక వ్యక్తి కనిపెట్టారు. ఆయన పేరు మీదుగా లెప్రసీ అనే ఆ వ్యాధికి పేరు పెట్టారు. ఆయన 1960లో ఆ కుష్ఠరోగానికి మందు కనిపెడితే గెహాజీ ఎలీషా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మాట చెప్పన నువ్వు వెళ్ళి మునుగు పోతుంది అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే 2 మనుగులు ఏంటండి, ఎన్నొత్తులు మాట ఉపయోగిస్తాం కదా, పట్టజాలంతా వచ్చేదను. గెహాజీకి ఆశ ఉంటే ఎలీషాని అడగాలి. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మీకు లోకంలో ఇంకా నేను ఏదైనా అనుభవిద్దామో, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అని మీరు అనుకుంటే ముందు దేవుడు పర్మిషన్ తీసుకోండి. దేవుడు మీకు అది అవసరమైతే మీ జీవితాల్లో ఇస్తాడు. లేదు అంటే ఏంటి? ఇవ్వడు. వద్దు నాయన, నీకు అది అపాయం, వద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. ఇంకా నీకు కంపల్సరీ కావాలంటే నువ్వు అడగక మునిపోయి నీ చేతిలో తీసుకొచ్చి పెట్టేస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. గెహాజీ చేసిన తప్పు చూడండి, దైవజనుణ్ణి అబద్ధికుని చేశాడు, దేవుణ్ణి అబద్ధికుని చేస్తాడు. దేనికోసం చెప్పండి? 2 మనుగులు వెండి కోసం. ప్రార్థిస్తేనే ఒక వ్యక్తి నిలబడి లెగిసి, ఒక చనిపోయిన ఒక వ్యక్తి నిలబడ్డాడు కదండి, బాలుడు. ఏలియా గారి తర్వాత ఒక మనిషిని బ్రతికించింది ఎవరు? ఎలీషా గారే కదా. మరి అంత గొప్ప శక్తిమంతుడు 2 మనుగులు వెంటనే ప్రార్థన చేసి రప్పించలేడా? గెహాజీ ఒకసారి భయపడినప్పుడు ఎలీషా అంటాడు, ఆకాశం వైపు చూడంటాడు. చూసినప్పుడు సిరియను సైన్యం ఒకవైపు వస్తుంటే పైన ఎవరున్నారంట? అగ్ని ఖడ్గములు పట్టుకొని దూతలు నిలబడ్డాయంట ఎలీషా గారి ప్రార్థనకి. మరి ప్రార్థన చేస్తే 2 మనుగులు వెంట రాదా? క్రైస్తవ జీవితాలు అన్నీ ఇలాగే ఉన్నాయి. ఏదో కావాలని లోకం చూస్తున్నాం కానీ దేవా నాకు ఇది కావాలి, నీ చిత్తం అయితే ఇవ్వమని దేవుని అడుగుతున్నామా? అడగట్లేదు. అడగండి, మీకు అది కావాలి, దేవుడికి అవసరం అనుకుంటే ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఇంకా గెహాజీ చేసిన కొంచెం పొరపాటుమైన విషయం ఏంటో ఒకసారి చూడండి. 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా గెహాజీని చూసి, గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితమని అడిగినందున వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదనను. వెంటనే డౌట్ రావాలి కదండి. ఎప్పుడు ఒక ప్రశ్న అడగని వ్యక్తి ఏమని అడుగుతున్నాడు? ఎక్కడికి వెళ్ళావు? ఆదాముని అడిగిన ప్రశ్న ఏంటి? ఎక్కడున్నావు? అవ్వని అడిగిన ప్రశ్న ఏంటి? చెప్పాలి. స్త్రీలు ఒకళ్ళే ఉన్నారు కాబట్టి నీవు చేసిన పని ఏంటి అని అడిగాడు. ఆదాముని ఎక్కడున్నావు అని అడిగాడు, బాగానే అడిగాడు. కానీ అవ్వను మాత్రం ఏం చేసావు నువ్వు అని అడిగాడు. ఇప్పుడు ఈయన ఏమని అడుగుతున్నాడు? మర్యాదగా చెప్పాలి కదండి. ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు వెంటనే చెప్పాలి. నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు దేవుడు. అండ్ ఊరకనే అడుగుతాడా? అలాగా అడగడు కదండి. ఏదో విశేషం జరిగింది అక్కడ. ఏమని? ఆల్రెడీ తమ్ముని చంపి ఆ రక్తాన్ని పట్టుకుని వచ్చాడు, అందుకని ఎక్కడున్నాడు. ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనల్ని అడుగుతున్నాడా? అడగట్లేదా? ఏమని అడుగుతాడు? న్యాయంగా ప్రవర్తించాలి, కనికరం చూపించాలి. పాట ఉంది కదండి, న్యాయంగా ప్రవర్తించేయు, కనికరం చూపించేయు, దీన మనసు కలిగి ఉంటేయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా అడుగుతున్నాడు. ఈ ప్రశ్న మనకి ప్రతి వారము వినబడుతుందండి. కానీ ఏం చెప్తున్నాము? గెహాజీ ఏం చెప్పాడో అదే చెప్తున్నాం. ఏమని? నేను ఎచ్చటికే పోలేదని చెప్పాడు, నేను ప్రవర్తిస్తున్నాను కదా అని మనం చెప్తున్నామేమో. జాగ్రత్త ప్రియులారా. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయొచ్చా? చేయలేము కూడా. ఎందుకంటే యోబు గారు ఒక భయంకరమైన మాటలు మాట్లాడతారు. ఆయన 1000 ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం ఇచ్చేవాడు ఎవడు అంటాడు. 1000 ప్రశ్నలు అంటే దేవుడు ఒక ప్రశ్న అడుగుదామని మనం నిలబడదామంటే ఆయన ఎన్ని అడుగుతాడంట? 1000 అడుగుతాడంట. దానికి సమాధానం ఎవడు చెప్పగలరా అంటాడు. అంత ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉందో తెలుసా? రక్తమే మరపడుతుంది ఆయనకి. అవునా? రక్తమే వెళ్ళిపోద్ది రిపోర్ట్ అవ్వడానికి. అంత గొప్ప దేవుడు అండి. మరి నిజంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియులారా, షూనేమీరాలు వ్యాకులంలో ఉందని ఎలీషా గ్రహించాడా లేదా?
గ్రహించాడు. శూనేమరాలకి ఏదో కొదువు ఉంది, ఏం చేయమంటావు అని పంపించాడా లేదా? పంపించాడు. కొండలో ఒక విషం ఉంటే ఆ విషాన్ని కూడా గుర్తుపట్టేస్తాడు. ఎవరు? ఎలీషా గారు. పిండి తెచ్చి కలిపితే ఆ విషం మామూలు అయిపోతుంది. అలాగే పిల్లలు వచ్చి అల్లారు చేసినప్పుడు, ఎలీషా గురించి అల్లారు చేసినప్పుడు బోడివాడ నెక్కిరిస్తే ఏం చేస్తాయి? 2 ఆడ ఎలుగు బంటలు వచ్చి సుమారు 40 మంది పిల్లల్ని ఏం చేస్తాయి? తినేస్తాయి. ఇవన్నీ ఎవరి కళ్ళ ముందు జరిగినాయి? గెహాజీ ముందు జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, గెహాజీయే ప్రత్యక్ష సాక్షి. ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి కదండి. ఎక్కడికి వెళ్ళామని అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఏదో కొంత ఆశించాను అందుకే వెళ్ళాను అని చెప్పి నిజం చెప్పేస్తే సరిపోదు. మనలో ఈ తత్వం ఉండకూడదు. ఎందుకంటే దేవునికి కనబడని సుష్టం ఏది లేదు. సమస్తము ఆయనకు మరుగుకు లేకుండా కనబడుతుంది. తప్పు చేసి సన్నిధిలో ధైర్యంగా కూర్చోవడానికి మనకి ఎంత ధైర్యం అండి? అసలు దేవుడు మాట్లాడిన మాట తెలుసు కదా, నా ఆవరణను తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడు అని మిమ్మల్ని అడుగుతాడు. ఎందుకని? ఉక్రోషం అండి అది. ఇందాక మా ఊరంతా కూడా సాతాను దాంట్లో అయిపోయింది. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ ఏదో ఉంది కదండి, వాళ్ళకి సంబంధించి ముందు వెనకాల విగ్రహం వెళ్తుంది, ముందు అన్నీ కూడా ఈ సినిమా పాటలు అండి. మొత్తం అందరూ తాగేసి వచ్చి డాన్స్ చేస్తున్నారు. నిజంగా తండ్రి మేము ఉన్నాము కానీ కొట్టే తండ్రి వీళ్ళందరినీ తీసే తండ్రి అన్నంతగా బాధ కలిగింది. ఎన్ని వ్యర్థమైన మాటలు కొని వారు పెట్టుకున్న దానికి సంబంధించిన పాటలు ఎత్తుకున్నా కూడా కొంచెం భక్తో భయం పడుతుంది తప్ప ఆ సినిమా పాటల వల్ల ఏం పడుతుందండి? అసలు ఆలోచించండి. దాని యందు సంతోషించి దాని యందు ఉంటున్నప్పుడు అండి దేవుడు పిల్లలుగా సహించలేకపోతున్నాం మనం. ప్రియులారా, చాలా పని ఉందండి. ఎంత పని ఉందో తెలుసా? ఒక్కసారి లోకాల్లోకి వెళ్ళి చూడండి. ఒకరిని చూస్తేనే మనకి నిద్ర ఎట్టట్లేదంటే దేవుడు ఎంతమందిని చూస్తున్నాడు? 750 కోట్ల మందిని చూస్తున్నాడండి. ఆయనకి అందుకేనేమో కొనకట్లేదు. ఎవరున్నారని ఎత్తుతున్నాడు. నిజంగా గెహాజీ చేసిన తప్పు ఏంటంటే మర్యాదగా చెప్పేయాల్సింది. కానీ ఏం చేశాడు? నేను అచ్చటికే పోలేదు, ఇక్కడే ఉన్నాను. దైవజన్ మాట తెలుసు కదా, నా ఆత్మ నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు అండి, ఇది గెహాజీతో పలుకుతున్న మాట కాదు, మనతో పలుకుతున్న మాట. పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనల్నే చూస్తున్నారు. దేవాతి దేవుని హస్తము మన దగ్గరే ఉంది. తప్పు చేయడానికి ఎంత భయపడాలి? తప్పుడు ఆలోచించడానికి ఇంకెంత భయపడాలి? ఒక్కసారి ఆలోచించండి. పిల్లి చీకట్లో ఉంటూ నన్ను ఎవరు చూడట్లేదని పిల్లి అనుకుంటుందేమో కానీ క్రైస్తవుడు అనుకోవడానికి లేదు. ఎందుకని? మనల వైపు కొన్ని కోట్ల కళ్ళు చూస్తున్నాయి నిరంతరము. నీవు నేను ఎలా బతుకుతున్నామని కొన్ని కోట్ల మంది చూస్తున్నారు పరదేశంలో. వారందరి ఎదుట తల ఎత్తుకుందామా, తలదించుకుందామా? ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పక్కనే ఉన్నాడు, దైవజనుడితో ఉన్నాడు, గొప్ప సూచక్రియలు చూశాడు. దైవజనుడు ఎంత గొప్పగా బతికాడని చూసిన తర్వాత కూడా తనలా ఉండడానికి ప్రయత్నం చేయలేదు గెహాజీ. క్రీస్తుతో ఉన్నాము, వాక్యంలో ఉన్నాము, వాక్యం వింటున్నాము, వాక్యంతో నడుస్తున్నాము, కానీ దేవుడుగా మారకపోతే వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు అంటే అర్థం చెప్పండి, మాట్లాడండి ప్రియులారా. వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? అంటే ఏ రిఫరెన్స్ అడిగినా టక్కమని చెప్తే దైవాలా? మరేంటి? నేను మీ అందరి దగ్గరికి వచ్చి నాకు కంప్యూటర్ బాగా వచ్చని చెప్పాను. తీరా కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టేటప్పుడు నేను ఏం నొక్కలేదు అనుకోండి, ఏంటి అర్థం? నాకేమీ రాదు. ఇప్పుడు వాక్యం బాగా వచ్చని చెప్పేసి రెఫరెన్స్లు చెప్పడం కాదు, రిఫరెన్స్ నా బతుకులో చూపించాలి. అప్పుడే నేను దైవాన్ని అవుతాను. వాక్యం ఎవరికి వచ్చును అంటే అర్థం ఏంటి? అది క్రియారూపకం దాల్చాలి. నాకు కంప్యూటర్ వచ్చు అని చెప్తే కుదరదు. నేను అది నొక్కి మీకు చూపించి అన్ని ఏది అడిగితే అది డౌట్ క్లారిఫై చేయాలి. అప్పుడు నాకు కంప్యూటర్ వచ్చిందని. ఇప్పుడు వాక్యం వరకు వచ్చినామంటే నడినెత్తు మొదలుకుని అరికాల వరకు వాక్యం ఇమిడిపోవాలి మనలో. అదే కావాలనుకున్నాడు దేవుడు. గెహాజీ చేసిన తప్పు ఏంటండి? దైవజనుడుగా ఉండాలి అని ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా దైవజనుడు పక్కనే బతుకుతూ లోకాన్ని కోరుకున్నాడు. క్రీస్తులో ఉన్న మనము కూడా క్రీస్తులా మారాలి అనే ఆలోచన లేక
లేకుండా మనం కనుక బ్రతికితే మనుషులందరికంటే దౌర్భాగ్యం. భాగ్యవంతులు అంటే పరలోకం వచ్చిన వారు, దౌర్భాగ్యులు అంటే నరకానికి వెళ్ళిపోయేవారు అర్థం. చివరిగా 26వ వచనం, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? ఈ మాట ఎప్పుడు పలుకుతున్నాడు? క్రీస్తుకు పూర్వమే పలుకుతున్న మాట. సుమారుగా 1500 సంవత్సరాలు అనుకోండి. క్రీస్తుకు పూర్వమే ఎలీషా గారు ఏమంటున్నారు? ఇది మనకు టైమా అని అడిగారు. మరి క్రీస్తు శకం 2020లో ఉన్నాం మనం. ఏమనాలి? సంపాదించుకోవడానికి టైం అనాలా? అసలు ఆ మాట ఎత్తకూడదని చెప్పాలా? ఆయనే మనకు సమయం లేదురా బాబు, పరిగెట్టాలి మనం, ఎందుకు నువ్వు వీటి కోసం ఎదురు చూస్తున్నావు అని ఆయన అంటే, మనం ఈ లోకంలో వీటి గురించి ఆలోచించడం అనేది కాదు. ఎందుకంటే అండి, నమ్ముట నీవన్నైతే నమ్మువానికి సమస్తమైన. 2 పక్షులను పెంచుతున్న దేవుడు నిన్ను నన్ను పెంచలేడా? నమ్మాలండి. నమ్మితే అది అద్భుతం చూస్తాం. కానీ మనం ఏం చేస్తాము? ఎలా వస్తుందంటావు, ఎక్కడి నుంచి వస్తుందంటావు. కానీ దావీదేమన్నాడు? ఆకాశము వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఇక్కడ లోకల్ నుంచి ఎక్కడి నుంచి రాదు, నీ వైపు నుంచే వస్తుందని నా కన్నులు నీ వైపు ఎత్తుచున్నాను అంటాడు. అంత గొప్ప భక్తి మనలో ఉండాలండి. ఆయన ఏమని పలుకుతున్నాడు చూడండి 27వ వచనం, కాబట్టి నయమాన కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటే ఉంటున్నది చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాడు. శిష్యరకంగా వచ్చాడు, దైవజనుడు అవ్వాలని వచ్చాడు ఒక శిష్యుడు. కానీ ఏమయ్యాడు? కుష్ఠరోగిగా బయటకు వెళ్ళిపోయాడు సన్నిధిలో నుంచి. నీవు నేను మనకిచ్చిన సమయంలో గనక దేవునిగా మారడానికి ప్రయత్నించకపోతే మనము కూడా వెలుపటికి త్రోసివేయబడతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడుగా మారడం అనేది చాలా ఈజీ. ఎందుకని? తినగా తీయనుండు పద్యమే ఉంది కదా. మనము కూడా వాక్యం చిన్నగా ఫాలో అవ్వండి, మొత్తం ఫాలో అయిపోమని చెప్పట్లే. చిన్నగా మీ ప్రవర్తనలో మార్పు తీసుకుని వస్తూ చేసినప్పుడల్లా దేవునికి మహిమ చెల్లిస్తూ, స్తుతి చెల్లిస్తూ, దేవా నేను నీలా మారడానికి ప్రయత్నిస్తున్నాను దేవా, ఈ జీవితకాలం ముగింపు వరకు నీలా నేను ఉంటాను దేవా, నీతో నేను ఉంటాను దేవా అని మాట్లాడుకోవాలి. కాబట్టి బయటకు దోసివేయబడిన గెహాజీలా ఉంటారా, ఏలియాతోనే ఉండి ఏలియాలాగా మారిన ఎలీషాలా ఉంటారనేది నేనే మీకు ఇస్తున్నాను. దేవుడితో సహవాసం చేస్తే దేవుడుగానే మారిపోవాలి. ఈ 2000 సంవత్సరంలో, ఈ 2020 సంవత్సరం మనకి ఉంటుందో ఉండదో తెలీదు. కానీ ఉన్నంతకాలం దేవునిలా మనం బ్రతుకుతాం, దేవుని కోసం బ్రతుకుతాం. చివరిగా ఒక మాట అండి, ఒక మాట చూపించి ముగించేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు 4 నుంచి చదువుదామండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం అండి. కృతజ్ఞత వచనం అంటే ఏంటి? ఉపకారం చేసినప్పుడు మనం చెప్పే మాట తప్ప మన నోటంటే ఎక్స్ట్రా మాట రాకూడదు. గెహాజీలాగా అబద్ధం ఆడాడు, దైవజనుడు పరువు తీసేశాడు, ఇటువంటి పనులు ఏమీ చేయకూడదండి మనం. అందుకే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ భూతులైనను, దూషణకరమైన మాట ఒక్కటి కూడా మీ నోట నుండి రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇంకా పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తాగవు. అంటే ఏంటి అర్థం? అవి మీవి కాదు అని. అది ఒక గడ్డి, ఆ గడ్డిని మీరు తినకూడదు అని అర్థం. నెక్స్ట్ 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడనైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని
సంగతి మీరు నిశ్చయముగా తెలియను, నిశ్చయముగా మీకు కన్ఫామ్. వ్యభిచారుడు అంటే ఏదో వెలి చేయడం కాదండి. ఈ లోకంలో దేనినైనా కూడా దేవుని కంటే ఎక్కువగా ఆలోచిస్తే దాన్ని వ్యభిచారం అన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము, వ్యభిచారిని లారా అని పిలుస్తాడు వాళ్ళని. కాబట్టి దేవుని మించి ఏది ఎక్కువగా ప్రేమించకండి, ఎందుకంటే అది వ్యభిచారం అయిపోతుంది. కాబట్టి వీటి పేరు కూడా ఎత్తడానికి మనకు పర్మిషన్ లేదండి, కానీ చేయడానికి ఎందుకు వెళ్ళాలి? అస్సలు వెళ్ళకూడదు. చివరిగా 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన మీరు ఎవ్వడు మిమ్మల్ని మోసపరచనీకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారే. కన్ఫర్మ్ అండి. అస్సలు వ్యర్థమైన మాటలు అంటే ఏంటో తెలుసా? అపహాసకులు కూర్చుందో చోట అస్సలు కూర్చోకూడదు. ఇక్కడి నుంచి మీరు ఒకటి నిర్ణయం తీసుకోండి. మీ కుటుంబాల్లో కానీ లేదా మీ సహోదరుల మధ్య, మీ ఫ్రెండ్స్ మధ్య ఏమైనా వ్యర్థమైన డిస్కషన్ జరుగుతుంటే మీరు అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ ఆత్మీయ స్థితిని ఏమైపోతాయి? దెబ్బతింటాయి. దెబ్బ తినకుండా మీరు పక్కకు వెళ్ళిపోయి దేవుని నామ స్మరణలో ఉండండి. అదేంటండి వాళ్ళతో సాంగత్యం చేయకపోతే? సాంగత్యం చేయవద్దని చెప్పట్లేదు, కానీ వారితో టైం ఎక్కువ స్పెండ్ చేయకండి. ఎందుకంటే దేవుడు వాటిని ఒప్పుకోనన్నాడు. ఎందుకంటే అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుంది అన్నాడు? ఉగ్రత. మనము వాటిలో పాలివారై ఉంటే మన మీదకి వచ్చేస్తాడు. కాబట్టి వ్యర్థమైన మాటలు మన జీవితంలో ఉండకుండా, గత సంవత్సరం బతికేసాం ఏదోలాగా, కానీ ఈ సంవత్సరం అంతా కూడా దేవునికి చాలా ఇష్టలుగా బతకాలి. కాబట్టి ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని గెహాజీ వల్ల ఉంటారా, ఎలీషా వారి వల్ల ఉంటారా అనేది మీ నిర్ణయం. దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా దేవుడు అవుతారు. ఖచ్చితంగా దేవుడు అవుతారు. దేవుడు అవ్వాలి ఆయన కోరుకున్నది. ఎందుకంటే దేవుని సమాజంలో దేవుడు నిలబడి మాట్లాడుచున్నాడు. పరలోకానికి వెళ్ళేది దైవ స్వరూపులే. కాబట్టి మనమందరం ఆ స్వభావాన్ని ధరించి మరణించాలని మనందరి గురించి ప్రార్థిస్తూ ఈ మాటలన్నీ హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సరే, ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు తండ్రి. తండ్రి, నీతో సహవాసం చేయుచున్నామా అనే మాటలు తండ్రి ఎలీషా గారు, గెహాజీ గారి జీవితాల ద్వారా మేము ఆలోచించాం తండ్రి. గెహాజీ గారు పక్కన ఉండి కూడా దైవజండుగా మారడానికి ప్రయత్నం చేయలేదు తండ్రి. తండ్రి, మేము అలాగ ఉన్నామేమో తండ్రి, ఇన్ని మాటలు విన్నా కూడా నీలాగా మారడానికి ప్రయత్నం చేయకపోతే తండ్రి మా పరిస్థితి కూడా అలాగ అయిపోద్దని మాకు బాధ చేసే విధానం బట్టి వందనాలు తండ్రి. తండ్రి, ఎల్లప్పుడూ నీకు ఇష్టలుగా బతకడానికి సహాయం చేయండి తండ్రి. నీలాగా మేము బ్రతకడానికి తగిన శక్తిని దయచేయండి తండ్రి. ఈ మా జీవితం ముగింపు వరకు కూడా తండ్రి నీ వలే ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని కూడా మీరు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరూ తండ్రి ఈ వాక్యాన్ని చేత పట్టి తండ్రి ఒకరి జనము మధ్య తండ్రి జీవజ్యోతుల వలె ఉండడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి, బలహీనులైన వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఆత్మపరమైన బలహీనతలు ఏమైనా ఉంటే తండ్రి వారిని బలపరచండి. ఇక్కడ ఉన్న సహోదరులందరూ ఐక్యత కలిగి ఒకరితో ఒకరు సమాధానం కలిగి తండ్రి నీ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి పదంగా చేయడానికి సహాయం చేయండి తండ్రి. వీరందరిని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. వీరందరూ కూడా తండ్రి నీ ప్రేమ యందు, నీ ఐక్యత యందు తండ్రి ఎల్లప్పుడూ నీతో కూడా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, నీ కుమారుడు రాకడ సమీపం అయితే కనుక మేమందరము కూడా తండ్రి ఎత్తబడి తండ్రి నిన్ను చూసే మహాభాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్తుండగా తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. నీ బిడ్డలు తండ్రి మరల లోకంలోనికి వెళ్తుండగా తండ్రి నీ కృపాహస్తాన్ని తోడుగా ఉంచి ప్రతి చోట వీరి ద్వారా నువ్వే మహిమపరచబడమని, వారి కుటుంబాలను కాపాడుకుంటూ తగిన శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని, మా జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టలుగా బతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామం అతిమిక్కిలేమనేంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, నీ దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.